మనకి ఈరోజు ఫిష్ వెంకట్ గారు చనిపోయారు కదా. అసలు ఈ పరిస్థితి చూసుకుంటుంటే అసలు చాలా దారుణంగా అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే డాక్టర్స్ ఏం చెప్పారు, 50 lakhs అవసరమైంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి అని చెప్పారు. అయితే మరి దీని తర్వాత వాళ్ళ కూతురు కూడా సోషల్ మీడియా వేదికగా అడగటం జరిగింది, అసలు దాతలు కావాలి మాకు, కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అతను ఎన్ని సినిమాలు చేశాడు, ఎంత మంచిగా అలరించాడు, ఇప్పటి వరకు ఎంత ఫేమ్ ఉంది, అయినా సరే అతన్ని ఆదుకోవడానికి ఒక్క హీరో కానీ, ఒక్క హీరోయిన్ కానీ, లేదంటే ఒక్క నిర్మాత కానీ, లేదంటే ఒక్క డైరెక్టర్ కానీ ఎవరైనా సరే ముందుకు వచ్చారా? ఎవ్వరూ లేదు. మనం బయట ఏదైనా ఒక హీరో వచ్చాడు అంటే ఎగబడిపోతాం. సో మరి ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు వాళ్ళు వచ్చే కార్ల విలువ అయినా సరే 50 lakhs కంటే ఎక్కువే ఉండేది, కొన్ని కోట్లలో ఉండేది, 2, 3, 4 కోట్లలో. మరి ఆ కారు కాస్ట్ కూడా లేదు ఇతని లైఫ్. మరి ఒక్క 50 lakhs, అరే బాబు నేనున్నాను రా, నువ్వు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు, సో నేను డబ్బులు మొత్తం నేను కట్టుకుంటాను అని చెప్పేసి ఒక్క హీరో కానీ ఇంకా ఎవరైనా సరే సినిమా పరిశ్రమ నుంచి వచ్చారా? అఫ్కోర్స్ కొంతమంది వచ్చి ఉంటారు, సో వాళ్ళు ఇచ్చింది కూడా సరిపోకపోయి ఉండొచ్చు. సో మరి అసలు ఇన్ని సినిమాలు చేసినా సరే అతన్ని పరామర్శించడానికి ఒక్కరు కూడా రాలేదు అంటే, మరి రేపు మీరు అదే హీరో కోసం మావుడు గొప్ప, మావుడు దెబ్బ, మావుడు ఇన్ని కోట్లు ఇచ్చాడు, అన్ని కోట్లు ఇచ్చాడు అని చెప్పేసి మీరు ఇక్కడ సంకలు కుదురుకుంటున్నారు. కానీ సో ఎవరెవరికి ఇస్తే ఉపయోగం ఏంది? ఇక్కడ మనోడు మన సినిమా పరిశ్రమలో చేసినాడు, అరే ఈ స్టేజ్లో ఉన్నాడు, అరే పాపం వెళ్ళి మనం ఆదుకుందాం అనే సిచ్యువేషన్ ఎవరైనా సరే క్రియేట్ చేశారా? ఎవ్వరే లేదు. కానీ మనం మాత్రం అరే మా వాడు వచ్చాడరా, వెళ్ళాల్సిందేరా అని చెప్పేసి సైలెన్సర్లో బీక్కొని ఇక ఏదేదో రాసుకొని వెనకమాల సంథింగ్ వెళ్ళిపోతూ ఉంటాం. ఒక్కసారి ఆలోచించుకోండి భయ్, ఈసారి వెళ్ళేటప్పుడు మీకు ఏదైనా సరే ఏ హీరో రాడు, ఏ హీరోయిన్ రాదు, ఎవ్వరు కూడా రారు. ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉన్నారా అంటే మీ ఫ్యామిలీ మాత్రమే. సో ఇప్పుడు కూడా ఒకసారి చూడండి, ఆయన చనిపోయినా సరే ఒక నార్మల్ మనిషి చనిపోతే ఎంతమంది జనం అవుతారో అంతమంది జనం ఉన్నారు అంతే. ఎవ్వరు కూడా ఇప్పటి వరకు వెళ్ళింది లేదు, అరే పాపం ఫిష్ వెంకట్ చనిపోయాడరా వెళ్ళి చూసొద్దాంరా అని చెప్పేసి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళిన లేరు. రేపు మీ పరిస్థితి వచ్చినా సరే మీరు ఒక ర్యాలీ కోసం అని చెప్పేసో, లేదంటే ఒక థియేటర్ ఫస్ట్ డేకి వెళ్దామని చెప్పేసో మీరు అక్కడ కొట్లాడుకుంటా వెళ్ళారు అంటే, రేపు మీ పరిస్థితి వచ్చినా సరే ఎవ్వరూ రారు. ఒక్కసారి అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఫిష్ వెంకట్ గారి పరిస్థితి చూస్తేనే అర్థమైపోయింది అందరికి కూడా.